భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు మానకొండూరు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మానకొండూరు, అన్నారం, చెంజర్ల, ఊటూరు, వెల్ది, పచ్చినూరు, రంగపేట, లింగాపూర్ గ్రామాల్లో ఆయా సంఘాల అధ్యక్షులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళలు కోలాటాలాడుతూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లింగాపూర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గాలిపల్లి కుమారస్వామి మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం, దళితుల హక్కుల కోసం పోరాడారని తెలిపారు. ఇంగ్లాండ్ నుంచి అంబేద్కర్ తిరిగి వచ్చిన తర్వాత అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ప్రారంభించారని, దీనికి డాక్టర్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారని తెలిపారు. ఈ సంఘం లక్ష్యాలు విద్యను వ్యాప్తి చేయడం, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడం, అణగారిన వర్గాల వివక్షను దూరం చేయడం కోసం. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాల సమస్యను పరిష్కరించడానికి బహిష్కృత్ భారత్ వార్తాపత్రికను ఆయన ప్రారంభించారని తెలిపారు. యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాలిపల్లి వసంత, నాయకులు కొమరయ్య, పొల్సాని పితంబర్రావు, కల్లపల్లి శ్రావణ్, గాలిపల్లి సురేందర్, భూమయ్య, మాదా సంతోష్, పరశురాములు, రమేష్, శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిలిచిన జన్మ అడుగడుగున ప్రతి ఒక్కరికి పేరు పేరున సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంతటి ఘనంగా ఈ సభ జరగడానికి మన యొక్క ఐకమత్యం కాబట్టి, ఏది అభివృద్ధి జరగాలన్నా ఐకమత్యమే గొప్పది కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండి ప్రతి ఒక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడతారని జై భీములు.